టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ముందుగా మనకి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే పంచగ్రహ కూటమి వచ్చింది. 14వ తేదీ ఫిబ్రవరి 2026 సంవత్సరం నుంచి రవి మరి కుంభరాశిలోకి వచ్చాడు. రాహువు ఆల్రెడీ అక్కడ ఉన్నాడు కుంభరాశిలో. తర్వాత కుజ బుధ శుక్ర గ్రహాలన్నీ కూడా 17వ తేదీ దాటిన తర్వాత ఫిబ్రవరి 2026 సంవత్సరంలో కుంభరాశిలోకి వచ్చాడు. కేతు సింహరాశి, గురుడు మిథున రాశి, శని వక్రించి ఈ యొక్క మీనరాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఉంటే మనకి ఒక్కొక్క రాశి వారికి ఎలా పనిచేస్తుంది, ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి ద్వాదశ రాశుల వారికి మనం చూద్దాం. ఓం హ్రీంకారాసన గర్భిత నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రకలాం శ్రీచక్రం సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవతాయై నమః. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి అందరికీ కూడా మనకి అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క పంచగ్రహ కూటమిల కారణంగా మనకి అనేకమైనటువంటి అద్భుతాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. మీరు గతంలో చేసినటువంటి వ్యాపార లావాదేవీల వల్ల నష్టపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క 17వ తేదీ అమావాస్య దాటిన తర్వాత ఫిబ్రవరి 2026 సంవత్సరంలో మీరు లాభాలు కలగడం అనేటటువంటివి జరుగుతాయి. విద్యార్థులు పరీక్షల్లో బాగా రాసినప్పటికీ కూడా పాస్ అవ్వకుండా ఉండడం అనేటటువంటిది ఉంది. అయితే ఈ పరీక్షల్లో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకొని కొంచెం బాగా చదువుకోవడం ద్వారా మీరు ముందుకు వెళ్ళడానికి బాగా మంచి కలరింగ్ లాగా వెళ్ళడానికి మంచి కలర్స్లో సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఈ యొక్క కర్కాటక రాశి వారు అందరూ కూడా తాము చదువుకున్నటువంటి స్కూళ్ళ నుంచి మరి ఫేర్వెల్ పార్టీలు తీసుకుని కొంచెం బాధాతప్త హృదయంతో మీ యొక్క ఫ్రెండ్స్కి అందరికీ కూడా వీడ్కోలు చెప్పడం అనేటటువంటివి జరుగుతాయి. ఎందువలన అంటే కాస్త సెన్సిటివ్ కాబట్టి. ఇక ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఎవరికైతే భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు జరుగుతున్నాయో అటువంటి వాళ్ళంతా కూడా ఇంకా ఒక ముగింపుకు రారు. నా మాట నెగ్గాలని ముందుకెళ్తూ ఉంటారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదవాలి. రాహుకి కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే మనకి ఈ యొక్క దుర్గా యక్షిణి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది. శుభమస్తు.